హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను శనగపప్పుతో మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. శనగపప్పుతో ఒకసారి ఇలా మసాలా వడ తయారు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సూపర్గా వచ్చాయి నాకైతే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తాయండి. దీనికోసం నేను శనగపప్పుని ఒక కప్పు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేద్దామండి. చూసారు కదా, నేను వాటర్ లేకుండా శుభ్రంగా వడగట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకొని కొంచెం పప్పు పక్కకు పెట్టుకుందామండి, నానబెట్టింది. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. దానికోసం పచ్చిమిర్చి 5-6 మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకుందాము. దాంట్లోకి ఇప్పుడు ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఒక 2 తీసుకున్నాను నేను, సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కావాలంటే మీరు పేస్ట్ కూడా పచ్చిమిర్చితో కలిపి ఉల్లిగడ్డలు కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కొత్తిమీర, కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా. సాల్ట్ అయితే సరిపోని వేసుకొని కలుపుకోవాలి. మనం తినే దాన్ని బట్టి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా చాలా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆల్రెడీ నేను కడాయి పెట్టి ఆయిల్ వేడి చేశాను. 1 వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే వేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి, కాలేవి 1 సైడ్ అయితే. ఇప్పుడు తిప్పేసుకుందాము. ఎర్రగా కాలిపోవాలి. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. సో మిగిలిన పిండి కూడా ఇలాగే 1 వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకుంటూ చేసుకోవాలి. ఇవి కూడా కాలిపోయాయండి. 1 సైడ్ తిప్పేద్దాము. ఇవి కూడా కాలిపోయాయి కదండి, ప్లేట్లోకి తీసుకుందాము. పిండి మొత్తం కూడా వేసేసుకున్నానండి నేను. సూపర్గా వచ్చాయి వడలైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఇవి కూడా కాలిపోయాయి కదండి, తిప్పేశాను. చూసారు కదా, ఒకసారి ఇప్పుడు చూద్దాము ఎలా కాలిందో. చాలా చక్కగా లోపల కూడా క్రిస్పీగా కాలేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.